ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం నాచారం సమీపంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 24వ తిరు నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు నల్లని చక్రవర్తులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మొగిలి శ్రీనివాసరెడ్డి దంపతులు స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం అందించారు. सर्वशोभनमस्तु। ओम शतभागं सहस्रभाविष्ठति संकल्पितकार्यं निर्विघ्नता बलसिद्धिरस्तु तथास्तु। మీరు పూజ చేసిన దగ్గర నుంచి కొద్ది అక్షతలు తీసుకుంటూ శాంతి పుష్టిశ్చాస్తు శుభం శుభమస్తు ఓం అథ శాంతిరస్తు తుష్టిరస్తు పరమవరైన్యస్య సాక్షిరవస్యవాక్యం కార్యక్రమం రామపాశ్రేవిన్యస్య ముఖసవం కలశముత్సే పూజా కార్యక్రమం ఇప్పుడు అంతా కూడా పూర్తయిపోయింది. ఇక వైదిక రూపంగా మేము చేసే కార్యక్రమం ఉంటుంది. చక్కగా ఓం అద్భుత వెంకటేశ్వర ఓం శివః శ్రీమావాహయామి ఓం కోద్భవస్సువః శ్రీమావాహయామి రక్షాసూత అధిష్టాన దేవతాభ్యో నమః హరిద్రాధూర్ణం సమర్పయామి. అదే విధంగా కూర్చునే దంపతులు ఇందాకటి విధంగా ముందుగా మనం విశ్వసేన పూజకి ఎలా అయితే కూర్చున్నామో
జూన్ 7వ తారీఖు స్వామివారు శుక్రవారం వచ్చారు. ఇప్పుడు ఈ రోజు 24వ వార్షికోత్సవం ఈ జరిగిన రోజు, ఈ రోజు కూడా స్వామివారి శుక్రవారం కావటం విశేషం. అది చాలా ఇక్కడ ఉన్నట్టు విశేషం. కాబట్టి ఇవాళ స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా అభిషేకాలు అయినాయి, పూర్ణ కుంభాలు అయినాయి, తర్వాత కలశాభిషేకాలు, హారతులతో సహా మహానివేదన, అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా 7 గ్రామాల నుంచి, 7 కుంటల వాడికి 7 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు స్వామివారి ప్రసాదాలను స్వీకరించి వెళ్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే భక్తులు కోరేది ఏంటంటే స్వామివారికి ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 25వ సంవత్సరంలోకి స్వామివారు అడుగు పెడుతున్నారు. కాబట్టి భక్తులందరికీ ఒక్కటే కోరిక, స్వామివారికి ప్రతిష్ఠ కాల, ధ్వజస్తంభం జరగాల. ఇక్కడ భక్తులందరికీ కూడా కళ్యాణం చేసుకునే విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణం చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. దేవుడికి కళ్యాణం జరగదు, భక్తులు జరగట్లా. అందుకనే ఈ అటు మన మొగిలి శ్రీనివాసరెడ్డి గారు, ఇటు మన దేవస్థానం వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు కానీ ఎవరు ఏదైనా సరే దీన్ని ప్రయత్నం చేసి ఈ 25వ సంవత్సరంలో ప్రతిష్ట కార్యక్రమం చేయాలా. మా ఈవో గారు ఎల్వి ప్రసాద్ గారు కూడా దీనికి కూడా మనకి ఈ రోడ్డు విషయంలో సహకరించారు. ఇంకా వారిని కూడా ఇంకా బాగా సహకరించాలని నేను కోరుతున్నాను. జయ శ్రీమన్నారాయణ. నేను